ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం కొండదేవతాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం శ్రీ సారలమ్మాయ. ప్రజలందరికీ నమస్కారము. ఓం నమ శివాయ. 2026 జూలై మాసం కర్కాటక రాశి ఫలితాలు. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము. అయితే వీళ్ళు దైవ భక్తి అనేది ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు, దైవ అనుగ్రహాన్ని ఎక్కువగా పొందుతుంటారు. కానీ ఏ దైవాన్ని వీళ్ళు పూజించినా, ఎవరిని ఆలోచించినా కూడా చేతికాడికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని వీళ్ళు ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళు చాలామంది చాలా విధానాలుగా, ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ వాళ్ళ చేతిలో పట్టుకొని ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ పోరాడుకుంటూ వెళ్తుంటారు. కానీ ఎంత పోరాడినా కూడా వాళ్ళకి చెడమ తీరిక ఉండదు, దమ్మిన ఆదాయం ఉండదు. ఎంత సంపాదించినా కూడా తినేదానికి భోజనం మందం దానికి పోతుంటుంది. మరి ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా కూడా ఏదో ఒక సమస్య అనేది కొంచెం వెంటాడుతుంటుంది. మరి లక్ష్మమ్మోరు అనేది వీళ్ళ చేతిలో ఎక్కువగా నిలబడదు. వీళ్ళ మీద 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఒకటి రావు, ఒకటి కేతువ. 2 గ్రహాలు వీళ్ళని మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పనికి పోదాం అనుకున్నా కూడా ఆ కార్యక్రమాల్లో చేతికాడికి వస్తుంది కానీ నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి ప్రజల్లో కూడా చాలా వరకు నరదిష్టి ప్రభావం ఎక్కువగా కనబడుతుంటుంది. కానీ వీళ్ళు ఉండా లేకపోయినా కూడా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒకే లెవెల్లో ఉంటారు. ఇవాళ ఉన్నది ఇవాళ లేదు అంటూ బాధపడే మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు. ఏదైనా యథార్థంగా మాట్లాడతారు, ఏ విషయమైనా కూడా ఓపెన్గా ఉంటారు అని కొన్ని రుద్ర పూజలు అంటారు. అలాంటి చెడు పూజలు చేసిన దానివల్ల వాళ్ళ ఆరోగ్యం భంగమైపోతుంది, మనశ్శాంతి ఉండదు, డబ్బు నిలబడదు, ఏ కార్యక్రమం అనుకున్నా ఆ కార్యక్రమం కరెక్ట్గా ఉండదు. ఆ లక్ష్మమ్మోరు అనేది చేతికాడికి వస్తుంటుంది, చేజారిపోతుంటుంది. మరి ఇలా పేరు బలంలో చూసుకుంటే విద్యారంగంలో పెద్ద విద్య, 10 మందిలో గౌరవము, అభిమానము సంపాదించుకుంటారు. పెద్ద స్థాయిగా ఎదగాల్సింది కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎడు పోదాం అనుకున్నా కూడా మనసు ఒక రకంగా లేని దానివల్ల వీళ్ళకి కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడు బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి, 3 బుద్ధులు 6 గుణాలుగా కనబడుతుంటాయి. ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ధైర్యంగా చేయలేకపోతుంటారు. మరి వీళ్ళకన్నా చిన్న వాళ్ళు, అమాయకులు, దరిద్రులు, వీళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు పెద్ద స్థాయిగా ఎదిగిపోతుంటారు. మరి వీళ్ళు ఎన్ని రోజులు ఎదిగినా, ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, లేనిపోయిన సమస్యలు కొన్ని వెంటాడుతూ ఉన్నాయి. మరి ఎంత వెంటాడినా కూడా మీకు కలిసి రాకోకుండా, చేతికాడికి వచ్చింది చేయి జారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్ళు, పండుకుంటే నిద్ర పట్టదు, పిచ్చి ఆలోచనలు, మరి ఏది అనుకున్నా వీళ్ళకి సక్సెస్గా ఉండకూడదు, ప్రజలలో దిష్టి, మరి ఇంట్లో అన్నదమ్ముల మధ్య కానీ, అక్కజల్లిళ్ళ మధ్య కానీ, కుటుంబంలో ఉండవలసిన వాళ్ళ మధ్య కానీ కొంత లేనిపోయిన సమస్యలు ఎదురవుతుంటాయి. వాళ్ళు మీ మీదకి లేనిపోయిన కొన్ని సృష్టిస్తుంటారు. మాకు అది చేయలేదు హెల్పింగు, ఇది చేయలేదు, మీరు పెద్దగా ఎదుగుతున్నారు, మీరు చాలా పెద్దగా ఎదుగుతున్నారు, మమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదు అని మిమ్మల్ని వాళ్ళు తక్కువ చూపు చూసి మిమ్మల్ని లేనిపోయినవి కూడా కొన్ని సృష్టించి మిమ్మల్ని మీ కుటుంబం మీద, మీ భార్య పట్ల, మీ కుటుంబం పట్ల కొన్ని చెడు పూజలు చేస్తుంటారు. మీరు బాగుపడకూడదు, మనశ్శాంతిగా ఉండకూడదు. కాబట్టి మెయిన్గా వీళ్ళకి బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ, కొంతమంది బంధుమిత్రులే వీళ్ళకి విరోధాలు అయిపోయి వాళ్ళ నుంచి వీళ్ళకి కొంత సమస్యలతో కొంచెం దూరం అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి.
మరి ఎంతమందినో బంధువుల్ని స్నేహితుల్ని కాపాడుకుంటూ కుటుంబాన్ని కాపాడుకుంటూ ఇంతవరకు మీరు వస్తున్నారు. కానీ మీరు ఏది చేసినా కూడా మీరు చేసేది వాళ్ళకి నచ్చకోకుండా, మీరు చేసే పనులలో మీరు మంచి పని చేసినా కూడా మీరు చెడు చేస్తున్నారని జనాలు కూడా వాళ్ళందరికీ మీ గురించి చెడుగా చెప్పి మీ గురించి అంత బ్యాడ్ నేమ్గా ఏర్పాటు చేసేసి లేనిపోయిన సమస్యలతో కొంత విరికిస్తుంటారు. కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి నీ టైం బాగోక నువ్వు పడ్డావు కాబట్టి మళ్ళా భగవంతుడు అనేది ఎప్పటికైనా ఏ టయానికైనా ఏ నిమిషానికైనా మీకు హెల్ప్ చేస్తాడు. కాబట్టి మీరు చేయని కొన్ని పనులు ఆ భగవంతుడి మీద అనేది మీరు భారం వదిలేయాలి. కానీ మెయిన్గా ప్రజల్ని నమ్మకుండా ఆ భగవంతుడిని నమ్ముకోవాలి. ఆ భగవంతుడిని మీరు నమ్ముకునేటికైతే మీ మీద ఉండాల్సిన కష్టాలు, మీకు చేసిన కొంతమంది చెడు పూజలు ఎవరో చేశారో, మరి మీ ఇంటి మీద మీ కుటుంబం మీద చేసిన కొన్ని చెడు కర్మ దోషాలు కొన్ని ఉన్నా కూడా ఆ దోషాలను కూడా కొన్ని తొలగిపోయి మీ మీద ఎవరెవరో ఖర్చు పెట్టి మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేస్తున్నారో అది వాళ్ళ మీదకే ఆ ప్రాబ్లం అనేది పోయేట్టుగా ఆ భగవంతుడు మీకు తప్పకుండా ఒక టయాన్ని అనేది మీకు జమ చేస్తాడు. తప్పకుండా ఆ టైం అనేది మిమ్మల్ని ముందుకు తేవాల్సిన యోగం కూడా దగ్గరికి వస్తుంది. చెడమ తీరిక ఉండదు, దాని మీద ఆదాయం ఉండదు. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే అన్నదమ్ముల నుంచి వీళ్ళకి కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. అక్క చెల్లెల్ని కానీ అన్నదమ్ముల నుంచి కానీ లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే ఎక్కువగా ఫ్రెండ్షిప్ అనేది ఎక్కువగా చేయకూడదు. దోస్తానం నుంచి ఇలా కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని అదృష్ట లక్కు అంటారు, అది వీళ్ళకి తొందరగా బాగుపడే యోగం. భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం అంటారు, అది ఇలా జాతక యోగంలో అనేది టక్కన దొరికే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. తొందరపాటు వల్ల వీళ్ళకి ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చికాకులు, ఎన్నో ఇబ్బందులు, ఇలాంటి సమస్యలతో సతమతం అయిపోయి మనశ్శాంతి లేక మానసికమైన ఒత్తిడితో ఎగసాయం కానీ బిజినెస్లో కానీ వ్యాపారంలో కానీ సతమతం అయిపోతుంటారు. ఏం చేయలేని పరిస్థితి. మరి వీళ్ళకన్నా చిన్న వాళ్ళు పెద్ద స్థాయికి ఎదిగి ఆస్తులు సంపాదించి కోట్లు సంపాదించి అనుకున్న పనులు పూర్తి చేసి మరి ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఆగిపోయినాయి కూడా ఇప్పుడు వీళ్ళు పెద్ద స్థాయికి ఎదగాల్సిన యోగం కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతుంది. కాబట్టి వీళ్ళ మీద ఉండాల్సిన ఈ 2 దోషాల వలన మైండ్, మనసు, ఆలోచన కరెక్ట్గా ఉండదు. ఎందువల్ల అంటే గ్రహాలు అనుకూలంగా లేని దాని వలన. కాబట్టి వీళ్ళు చేయాల్సింది దైవ పూజ. శ్రీ వారాహిని మాత అమ్మవారిని పూజాబలం చేయాలి. ఆ అమ్మవారిని మీరు పూజాబలం చేసినట్టుగైతే మీ ఇంటి మీద మీ కుటుంబం మీద ఎలాంటి దోషాలు ఉన్నా కూడా పటాపంచలైపోతాయి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించండి.